హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వినయ్ క్రియేటర్స్. 5 సంవత్సరాల పాపకు లంగా జాకెట్ స్టిచ్చింగ్ మనం ఈ వీడియోలో చూద్దాము. దానికోసం ఇది బాడీ పార్ట్, ఇది ఒరిజినల్ క్లాత్. ఈ ఒరిజినల్ క్లాత్ని మనం బాడీ లంగా కింద స్టిచ్ చేద్దాము. ఇది బాడీ పార్ట్ అన్నమాట. ఈ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని 2 భాగాలు చేశాను. 2 భాగాలు చేసిన తర్వాత వీటికి ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. వీటి కోసం ఇటువైపున ఉక్స్ పట్టి వేస్తున్నామో, ఇటువైపున కాజా పట్టి వేస్తున్నామో చూసుకొని వేయాలి. ఈ విధంగా చూసుకొని ఇటువైపున ఫస్ట్ ఉక్స్ పట్టి వేస్తున్నాను. ఉక్స్ పట్టిని నీట్గా ఈ విధంగా కుట్టుకుందాము. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ఫస్ట్ కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే అర్థం కాదు. కటింగ్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరు స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా ఉక్స్ పట్టి వేసాను. నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎటువైపున కాజా పట్టి వస్తుందో చూసుకోవాలి. కాజా పట్టి కోసం 2.5 అంగుళాలతో ఉన్న ఒక క్లాత్ తీసుకుని ఈ విధంగా ఉక్స్ పట్టి వేస్తున్నాను. నీట్గా ఇలా మడుచుకొని ఉక్స్ పట్టి స్టిచ్ చేద్దాము. ఈ విధంగా నీట్గా ఉక్స్ పట్టి వేసుకున్నాము. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి సమానంగా పట్టుకొని క్రింద చిన్న ఒక స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది. చూసుకొని వేయండి. ఉక్స్ పట్టి పైకి వచ్చేలాగా చూసుకొని వేయండి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకొని భుజాల మీద ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు అంచులు మడుచుకుంటూ లోపల వైపుకి ఇలా ఒక మడత పెట్టి మళ్ళీ రెండవసారి ఒక పావించి వచ్చేలాగా చూసుకొని నీట్గా మడత పెట్టుకుంటూ చుట్టూ భుజం చుట్టూరు ఇలా వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా మెడ చుట్టూ వేసుకోవాలి, అంటే నెక్ చుట్టూ వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపున భుజం వైపు కూడా 2 సార్లు మడత పెట్టుకుంటూ ఈ విధంగా నీట్గా వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత రెండో వైపున కూడా వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత టెక్స్లు వేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా, 4 వైపులా మార్క్ చేసుకున్నాము కటింగ్ చేసేటప్పుడు. ఆ విధంగా ఒక 2 ఇంచీలు వచ్చేలాగా 4 వైపులా టెక్స్లు వేసాను. ఇప్పుడు జాయింట్ వేసుకొని 2.5 ఇంచీలు మనం ఖర్చు కోసం పెట్టాము. 2.5 ఇంచీల వద్ద నుంచి చూసుకొని జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక పాదం వరుస ఉంచుకొని ఖర్చు కోసం మరొక స్టిచ్ వేశాను. ఇప్పుడు లైనింగ్ బాటమ్ పార్ట్, ఇది బాటమ్ పార్ట్ని కూడా మనం విమ్ము కోసము కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని అటాచ్ చేసుకోవాలి. వీటిని చివర అటాచ్ చేసుకోవడం వలన కింద బాటమ్ పార్ట్కి విమ్ము పెరుగుతుంది. ఇది 2 వైపున అంచులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకుందాము. ఇలాగా ఈ విధంగా నీట్గా పెట్టుకుంటూ ఒక అంచు వైపున వేస్తున్నాను. మరలా తిరిగి రెండవ అంచు వైపున కూడా వేసినట్లయితే దీనికి తిరగలు మరగలు లేకుండా 2 వైపులా ఒకే రకంగా ఉంటుంది. ఇదిగో ఈ చివర
ఈ విధంగా రెండో వైపును కూడా డబల్ స్టిచ్ వేశాను. పరిగెత్తుతున్నప్పుడు కానీ అలాగా పిల్లలకు కాలు తగిలినా కుట్టు విడిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా 4 వైపులా కూడా స్టిచ్ ఈ విధంగా వేసుకున్నాను. సమానంగా పెట్టుకొని ఈ అంచు చివరన మనం మార్క్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ వరకు క్రాస్ తీయాలి. ఇక్కడ క్రాస్ తీయకపోతే అంచులు కిందకు జారినట్లుగా వస్తాయి. ఈ విధంగా షేప్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు పైకి వచ్చేలాగా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి 2 పీసెస్ కదండి, వీటిని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుంటే లైనింగ్తో మనకు ఇప్పటికి పని అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ మొత్తం ఉందండి. అందుకోసం మనకు కావలసిన పాప లెంత్, బాడీ లెంత్ 38 వచ్చింది. దీనిలో మనకి బాడీ పార్ట్ కోసం 11 పోయింది. 11 తీసేసిన తర్వాత మనకు 27, 27 ఇంచీలు కావాలి. ఇది మొత్తం చాలా ఎక్కువ మొత్తం ఉంది. అందుకోసం అడుగు వైపున ఫిల్ట్ కోసం పట్టీ వేశాను, అలాగే ఫిల్ట్ వేశాను. 27 ఇంచీలకు ఖర్చులతో పాటు కలుపుకొని 28 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేశాను. అందుకోసం చేసిన తర్వాత పట్టీ కోసం కింద 6 ఇంచెస్, అలాగే మోకాల దగ్గర వచ్చే ఫిల్ట్ ఉంది కదా, దానికోసం ఒక 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను. ముందు బాటమ్ పట్టీ వేస్తున్నాను. ఈ ఫిల్ట్ 6 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటూ టేప్తో కౌంట్ చూసుకుంటూ స్టిచ్ చేయాలి. లేకపోతే ఎగుడు దిగుడు వచ్చిందంటే పట్టీ నీట్గా రాదు. అంచేత 6 ఇంచెస్ చూసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా 6 ఇంచెస్ వచ్చిన తర్వాత టేప్తో కొలుస్తూ వేసుకుంటూ ఈ విధంగా మొత్తం పట్టి వేసుకోవడం అయిపోయింది. ఇది లోపల వైపు వేస్తాం కదా. ఇప్పుడు ఫిల్ట్ వేసుకోవాలి. ఈ ఫిల్ట్ మనకు పై వైపు ఉంటుంది కదా, ఒరిజినల్ వైపున ఫిల్ట్ వస్తుంది. అది స్టార్టింగ్ నుంచి చూసుకొని పాప హైట్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ మిగిలింది. సగానికి వచ్చేలాగా చూసుకొని, అంటే సగం మీద ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. పైనుండి ఒక 2 ఇంచెస్ కిందికి దిగేలాగా పెట్టుకోవాలి. మొత్తం ఇక్కడికి 20.5 ఇంచులు మొత్తం వచ్చింది. నాకు 6 ఇంచులు ఫిల్ట్ కావాలి. 14.5 దగ్గర మార్క్ చేశాను, అంటే 14.5 దగ్గరికి ఒక మార్క్ చేశాను. టేప్తో కౌంట్ చూసుకుంటూ ఈ విధంగా టేప్తో కౌంట్ చూసుకుంటూ వేయాలి. చివరి నుంచి చివరి వరకు 20.5 ఎక్కడ ఉందో మార్క్ చేసుకుంటూ 14.5 ఎక్కడ ఉందో చూసుకుంటూ సమానంగా వేసుకుంటూ రావాలి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఇది ఖచ్చితంగా కౌంట్ చూసుకుంటూనే వేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా క్రాస్ వస్తుంది, ఫిల్ట్ నీట్గా రాదు, ఎగుడు దిగుడు వస్తుంది. ఈ చివరి నుంచి 20.5 నుంచి 14.5 దగ్గర పట్టుకుంటూ ఈ విధంగా చివరి వరకు నీట్గా వేసుకుంటూ రావాలి. ఈ లంగా జాకెట్ కటింగు ఇంతకు ముందున్న వీడియోలో ఉందండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేదంటే క్లియర్గా అర్థం కాదు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా చివరి వరకు 20.5 పెట్టుకుని 14.5 దగ్గర మార్క్ చేసుకుంటూ ఫిల్ట్ వేశాను. ఇప్పుడు ఫిల్ట్ వేయడం అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి.
మొత్తం ఈ ఒరిజినల్ క్లాత్ని 4 భాగాలుగా మార్క్ చేశాను. బాడీ పార్ట్ని కూడా 4 భాగాలు వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఈ స్టిచ్ దగ్గరికి ఒక భాగం వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో మిడిల్కి ఒక మార్క్ చేశాను. అదేవిధంగా ఇది ఒరిజినల్ క్లాత్ మనం బాడీ లంగాతో సమానంగా పెట్టుకున్నాం కాబట్టి దానికి ఏ కొలత అవసరం ఉండదు. ఏదన్నా వస్తే అవసరమైతే చిన్న ఫిల్ట్ ఏదైనా వస్తే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి కావాలంటే చిన్న ప్లీట్ పెట్టుకోవచ్చు. ఇది రాంగ్ సైడ్, లైనింగ్ని రాంగ్ సైడ్ వేశాను. బాడీ లంగాని కూడా రాంగ్ సైడ్ని అడుగు వైపుకు వెళ్ళేలాగా ఈ విధంగా వేశాను. అంటే ఇది రాంగ్ సైడు, బాడీ రాంగ్ సైడు, 2 రాంగ్ సైడ్ ఒకే వైపు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ని ఇది రైట్ సైడ్ని అడుగు వైపుకి వెళ్ళేలాగా వేసుకోవాలి. ఒక్కసారి చూడండి, ఇది లైనింగ్ని ఇక్కడ ఒకసారి చూడండి. లైనింగు ఇది రాంగ్ సైడు, అదే రాంగ్ సైడ్ వచ్చేలాగా బాడీ లంగా పెట్టాను. అంటే బాడీ లంగా రైట్ సైడ్ ఇప్పుడు పైకి ఉంది. ఇప్పుడు బాడీ లంగా రైట్ సైడ్, ఇది ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, అంటే ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పైకి ఉంది అన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటేనే మనకు లోడింగ్ వస్తుంది. ఈ విధంగా వేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక 30 ఇంచు వచ్చేలాగా కట్ చూసుకుంటూ నీట్గా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. అయితే మనం మార్క్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్ని 4 పార్ట్స్ చేసుకున్నాము. అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా 4 పాయింట్స్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్క్ ఇది మిడిల్ పాయింట్కి వచ్చేలాగా ఇలా పట్టుకుంటే ఉన్న ఈ లూజ్ మొత్తాన్ని కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకు సమానంగా వస్తుంది. ఒక చోట హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా రావాలి అంటే ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్కి ఎటువంటి ప్లీట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బాడీ లంగాతో సమానంగా తీసుకున్నాం కాబట్టి, కొంచెం ఖర్చు కోసం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఏదన్నా అవసరమైతే చివరిలో వచ్చిన తర్వాత చిన్న ప్లీట్ పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో ఏదైనా ఒక చోట చిన్న ప్లీట్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే సమానంగానే పెట్టాను. ఈ విధంగా 1 ఇంచ్ ఉండేలాగా ప్లీట్స్ పెడుతూ వస్తున్నాను. మనం మార్కింగ్లు ఎక్కడైతే చేసామో అదే మార్కింగ్ ఒక దగ్గరకు వచ్చేలాగా పెట్టుకుంటూ నీట్గా ప్లీట్స్ వేసాము అంటే లంగా చుట్టూ ఒకే రకమైన ప్లీట్స్ నీట్గా వస్తాయి. కొత్తగా కుట్టేవారు ఈ విధంగా ఫాలో అవ్వండి. మీరు ఈజీగా ప్లీట్స్ని నీట్గా సమానంగా వేస్తారు. చూడండి, ఈ విధంగా 1 ఇంచ్ ఉండేలాగా ప్లీట్స్ పెడుతున్నాను. ఈ మార్క్ చూడండి, ఈ మార్క్ తిరిగి మరలా రెండవ మార్క్ ఎక్కడైతే ఉందో చూసుకొని ఈ మధ్యలో ఉన్న ఈ లూజ్ మొత్తం ఈ మార్కింగ్ మధ్యలో వచ్చేలాగా ప్లీట్స్ పెట్టుకుంటూ చివరి వరకు ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకుందాము. హిప్ దగ్గర గట్టిగా ఉండాలి కదండి, అంచేత నీట్గా డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం బాటమ్ పార్ట్ అన్నిసార్లు చూపించాను కదండి, ఎందుకంటే ఇదిగో ఆ విధంగా వేస్తే ఇలా లోడింగ్ వస్తుంది. ఖర్చు బయటకి ఎక్కడా కనిపించదు. ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఎంత అయితే మనం ఖర్చు పెట్టుకున్నామో 2.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ విధంగా మార్క్ చేసుకుంటూ సైడ్ జాయింట్ చేయాలి. అయితే చివరి వరకు చేయొద్దు. నడుం పార్ట్ ఎంతవరకు అయితే మనం పెట్టుకున్నామో అంతవరకు స్టిచ్ వేసిన తర్వాత సైడ్న పక్కకి ఆ విధంగా క్రాస్గా పక్కకి తీయాలి. ఇంతవరకు మనకు కొలత. ఇక్కడ నుంచి సమానంగా 4 పట్టుకుని 4 పొరల్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పట్టుకొని ఈ విధంగా ఒక 3.5 ఇంచెస్ దగ్గర మనం చివరి వరకు తీసేసాము.
ఇప్పుడు ఒక పాదం వరుసతో ఖర్చు పెట్టుకుంటూ మరొక స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ పక్కకు జరిపేసుకొని ఒరిజినల్ క్లాత్ను ముందుకు తీసుకుని ఈ విధంగా ఖర్చు బయటకు కనిపించకుండా దారం పోగులంతా బయటికి రాకుండా ఉంటాయి. నీట్గా ఈ విధంగా మడుచుకుంటూ ఒక స్టిచ్ వేసాము అంటే ఖర్చు బయటకు కనిపించదు. తర్వాత అయినా సరే దారాలు ఊడిపోవడము, కుట్టు పిగిలిపోవడము లేకుండా స్టిఫ్గా ఉంటుంది. మనం చేసే వర్క్ నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. ఈ విధంగా నీట్గా మడత పెట్టుకుంటూ చివరిలో రఫ్ లాగండి ఊడిపోకుండా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా అదే విధంగా సమానంగా పట్టుకుని ఒకసారి ఒక పావించి మడత పెట్టేసి మళ్ళీ రెండవసారి మడత పెట్టేసుకుని ఈ విధంగా వేస్తే ఖర్చు పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా చివరి వరకు ఈ విధంగా మడుచుకుంటూ స్టిచ్ వేయండి. ఈ విధంగా చివరి వరకు వేసిన తర్వాత ఈ అంచులు ఉన్నాయి కదండి, లోపల వైపుకి మడుచుకుంటూ రెండు మడతలు పెట్టుకుంటూ ఈ విధంగా చుట్టూ నీట్గా వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా ఉన్నాయా అని. లేదంటే ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ దాటిపోయే ఛాన్స్ ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాత పట్టీ వేసుకోవాలి. ఇదండి లంగా, బాడీ లంగా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఫిల్టులు. ఇప్పుడు బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు తీసుకోవాలి. ఇది మనం కటింగ్ వీడియోలో చూపించలేదు, నేను ఎప్పుడు స్టిచ్ చేయబోయే ముందు మాత్రమే చూపిస్తాను. అడుగు వైపున ఒక క్లాత్ వేశాను, ఎందుకంటే పై క్లాత్ బాగా పల్చగా ఉంది అంచేత స్టిఫ్నెస్ కోసం వేశాను. క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు, క్యాన్వాస్ పైకి కనిపిస్తుంది పేపర్. ఈ క్లాత్ బాగా పల్చగా ఉంది అంచేత నేను సేమ్ లైనింగ్ క్లాత్నే అడుగువైపును కూడా పెట్టి ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను. నీట్గా ఒక పాదం వరుస మాత్రమే వచ్చేలాగా నీట్గా వేయండి. ఇప్పుడు వేసే స్టిచ్ మీదనే మన సర్కిల్ నెక్ రౌండ్ ఆధారపడి ఉంటుంది. నీట్గా రావాలి అంటే ఇప్పుడు వేసే నీట్గా వేయాలి. ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుని లోపల వైపు మడత వేసేసుకోవాలి. స్టిఫ్గా నీట్గా ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ నెక్ వేయాలి. క్యాన్వాస్ పెట్టుకుంటే ఇంకొంచెం నీట్గా వస్తుంది. కొత్తగా వేసేవాళ్ళు క్యాన్వాస్ని ఉపయోగించి వేయండి, అప్పుడు నీట్గా వస్తుంది నెక్. ఇప్పుడు మొత్తం చుట్టూ లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. సర్చ్ చేసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ ఈ విధంగా వేసుకుంటూ రండి. ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటే కొంచెం అటు ఇటు వచ్చినా కూడా పక్కకు పోకుండా నీట్గా వస్తుంది. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ వేస్ట్ మొత్తాన్ని తీసేసాను. ఇప్పుడు టెక్స్లు వేసుకోవాలి. పైనుంచి 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేశాను. అలాగే టెక్స్ పొడవు కూడా 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేశాను. ఇది కుచ్చుపెట్టే లంగా కాబట్టి 6 వేస్తున్నాను, లేదంటే 7 నుంచి స్టార్ట్ చేసేదాన్ని. అప్పుడు కిందకి దిగి టెక్స్ 6 ఇంచెస్ వచ్చేలా సరిపోతుందండి. ఇంత వయసు పాపకైతే 6 ఇంచెస్ సరిపోతుంది. ఈ విధంగా రెండవ టెక్స్ కూడా వేస్తున్నాను. అదేవిధంగా నీట్గా వేసుకొని చివరిలో ఒక రఫ్ లాగండి. ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇది అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 2 భాగాలు చేసుకొని దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటే నీట్గా ఉంటుంది. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఎటువైపు నెట్టు వేస్తున్నాము చూసుకోకుండా ఆ విధంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పుడు నీట్గా అయిపోయింది కాబట్టి ఉక్స్ పట్టి వేసేసాను. ఒరిజినల్ క్లాత్ని ఎటువైపు అటాచ్ చేస్తున్నాము అని వెతుక్కునే పని లేకుండా నీట్గా ఉంటుంది. అంచేత నేను ఎప్పుడు ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాతనే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం సపరేట్గా కట్ చేస్తాను. ఉక్స్ పట్టీని ఈ విధంగా వేసుకున్నాము. ఇప్పుడు కాజా పట్టీ వేస్తున్నాను. కాజా పట్టీ కోసం 3 అంగుళాలు ఉండేలాగా క్లాత్ తీసుకుని నీట్గా మడుచుకుంటూ ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే కాజా పట్టి చక్కగా నీట్గా అందంగా కనిపిస్తుంది. అదే వరుసలో మనం కాజాలు వరుసగా వస్తాయి. ఇవి బాడీ బ్యాక్ పార్ట్ ఈ రెండింటిని ఫ్రంట్ పార్ట్ మీద వేసుకొని షోల్డర్ జాయింట్ చేద్దాము. సమానంగా పట్టుకొని భుజాల దగ్గర రఫ్ లాగండి, లేదంటే త్వరగా ఊడిపోతాయి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేశాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్కి ఎదురు ముక్కలు పడ్డాయండి, అది మీకు చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను అటాచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు తీసుకుంటే సాగిపోకుండా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఈ విధంగా స్టిచ్ చేయబోయే ముందు మాత్రమే చంక లోతు తీస్తాను. క్రాస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మార్క్ చేశాను. ఇది ఫ్రంట్ వైపుకు రావాలి అనే గుర్తు కోసం, ఇటువైపున మనం లోతు తీసుకున్నాం అనే గుర్తు కోసం ఒక మార్క్ పెట్టాను. ఎటువైపున ఫ్రంట్ పార్ట్ వస్తుందో చూసుకొని, మనం చేసిన మార్క్ ఎటువైపు వస్తుందో చూసుకొని పెట్టుకొని నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది బుట్ట పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం టెక్స్ పెట్టుకున్నామండి, పోయింది. ఇక్కడ ఇది మిడిల్ పాయింట్, ఇది షోల్డర్ మీదకి వచ్చేలాగా ఎంతవరకు వస్తుందో చూసుకుంటూ నీట్గా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్న ప్లీట్స్ నీట్గా పెట్టుకోండి, అప్పుడు బుట్ట నీట్గా వస్తుంది. సమానంగా ఉండేలాగా చూడండి, లేదంటే హ్యాండ్ రెండు వేరువేరుగా వచ్చేలాగా ఉంటాయి. సమానంగా పెట్టుకుంటేనే బుట్ట నీట్గా వస్తుంది. ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ నీట్గా ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఏది కుట్టినా సరే ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలి. హ్యాండ్కి ఫ్రాక్ అయినా లేదా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా భుజాల వద్ద మనం డబల్ స్టిచ్ వేయాలి. ఈ విధంగా రెండవ హ్యాండ్ కూడా డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ సైడ్ని కూడా, హ్యాండ్కి బాటమ్ సైడ్ని కూడా బుట్ట హ్యాండ్ రావాలి అంటే చూడండి, మన వైపు ఒక ప్లీట్ వచ్చింది. ఇదిగో ఈ విధంగా మన వైపు ఒక ప్లీటు, ఆపోజిట్ సైడ్లో మిషన్ వైపుకి ఉండేలాగా ఒక ప్లీట్ పెట్టాలి. తర్వాత మరలా మన వైపుకి వచ్చేలాగా ఒక ప్లీట్ పెట్టాలి. ఈ విధంగా పెడితే బుట్ట స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ప్లీట్స్ అంతా ఒకవైపు కూడా పెట్టచ్చు, ఇది ఒక డిఫరెంట్గా వస్తుంది. ఎలా వస్తుందని మీకు చూపిస్తాను. ఒక ప్లీట్ మన వైపుకి, ఒక ప్లీట్ మిషన్ వైపుకి ఆపోజిట్ సైడ్లో పెట్టాలి. అదేవిధంగా మరలా మనకి ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో, ఖర్చు మనం ఎంత వదిలి పెట్టుకున్నామో, హ్యాండ్ మనకి ఎంత కావాలో చూసుకొని ముందుగానే కొత్తగా కుట్టే వాళ్ళైతే మార్క్ చేసుకోండి. ఎక్కడి నుంచి పెడుతున్నాం అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఈ విధంగా వస్తుంది.
స్ట్రైట్గా పెడితే ఒక టైప్లో వస్తుంది, ఈ విధంగా కుడితే అంటే ఇట్లా కుడితే ఈ మోడల్లో వస్తుందన్నమాట. డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసి రెండవ హ్యాండ్ కూడా అదే విధంగా బుట్టను రెడీ చేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాము. ఎంతవరకు అయితే మనం ఖర్చు పెట్టుకున్నామో అది మీరైతే ఒకసారి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంతవరకు వచ్చేలాగా స్టిచ్ వేశాను. మీరు ఖచ్చితంగా మార్క్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ వేసుకోండి. ఒక పాదం వరుసతో రెండవ కుట్టు వేశాను. ఎక్కువ ఖర్చు పెట్టాం కదా, అంచేత బ్లౌజ్కి అయినా సరే మామూలుగా 3 స్టిచెస్ వేస్తాము, అదే విధంగా వేశాను. ఇది బ్లౌజ్ కింద ఇప్పుడు మనం కుచ్చులు అటాచ్ చేసుకోవాలి. అచ్చంగా అదే ఒరిజినల్ క్లాత్ వరకే అయితే మనకు పొడవు సరిపోదు, కొంచెం క్లాతే ఉంది, అంచేత కొంచెం క్లాతే ఉండడం చేత నేను లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసుకొని చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా అటాచ్ చేశాను. దీన్ని కూడా మనం ఇందాక లంగాకి పెట్టుకున్నాం కదా, అదే విధంగా 4 పాయింట్స్ వచ్చేలాగా మార్క్ చేశాను. ఈ స్టిచ్ దగ్గర ఒకటి, ఫ్రంట్కి మిడిల్ పార్ట్ ఒకటి, ఈ స్టిచ్ దగ్గర ఒకటి, ఈ 4 పాయింట్స్ బ్లౌజ్కి ఉండేలాగా అటాచ్ చేసుకొని మనం లంగాకి ఎలా అయితే హిప్ దగ్గర మనం పెట్టుకుంటూ వచ్చామో ఆ పాయింట్స్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు ఆ విధంగా పాయింట్స్ పెట్టుకుంటే ప్లీట్స్ ఎక్కడా తేడా రాకుండా, ఎగుడు దిగుడు రాకుండా సమానంగా వస్తాయి. అంచేత చూడండి, అక్కడికి మార్క్ దగ్గరికి ఎలా పెట్టుకున్నాము అంటే ఈ మధ్యలో ఉన్న లూజ్ అంతా ఈ మధ్యలో మనం ప్లీట్స్ పెట్టుకోవాలి అని మనకు గుర్తుంటుంది. నీట్గా ఎలా పెట్టండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి, ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఈ మార్క్ ఈ కుట్టు దగ్గరకు వచ్చిందనమాట. అంటే ఒక పార్ట్ అయిపోయింది. అదేవిధంగా చివరి వరకు మళ్ళీ సెకండ్ మార్క్ ఎక్కడ ఉందో చూసుకొని, మిడిల్ పార్ట్ ఎక్కడ ఉందో మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి వచ్చేలాగా చూసుకొని మధ్యలో ఉన్న లూజ్ మొత్తాన్ని ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి చివరి వరకు. ఇలా నీట్గా పెట్టుకుంటూ వచ్చారంటే సమానంగా వస్తాయి. ఇదండి, ఈ విధంగా ప్లీట్స్ని అటాచ్ చేసాము. ఇప్పుడు నీట్గా సర్చ్ చేసుకొని పైవైపున స్టిచ్ వేద్దాము. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేయడం వలన కుచ్చు పైకి లేకుండా కిందకి అణిగిపోయి ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఒకసారి ఐరన్ చేయించామంటే ఇంకా నీట్గా వస్తుంది. ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ టాప్ స్టిచ్ వేయండి. ఈ విధంగా ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా సర్చ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మీకు అర్థమైంది కదా. ఫస్ట్ నుంచి చివరి వరకు నీట్గా ఈ విధంగా చూస్తూ నీట్గా కుట్టుకుంటూ రండి. మీకైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.